వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈరోజు ఈ వీడియో సెషన్లో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్, మల్టిపుల్ ఇంటెగ్రల్స్లో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ మీద ఫిఫ్త్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to a ఇంటెగ్రల్ y to a x by x² plus y² dx dy by changing the order of integration. సో గివెన్ ఇంటెగ్రల్ ని i గా రాసుకున్నాను. ఓకేనా? సో ఈ డయాగ్రామ్స్ గురించి మళ్ళీ మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ స్ట్రిప్ లిమిట్స్, న్యూ స్ట్రిప్ లిమిట్స్ రాసుకున్నాం. ఓల్డ్ స్ట్రిప్ లిమిట్స్ ఏమి అంటే, ఓల్డ్ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారు? PQ తో డినోట్ చేస్తారు. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు, అవునా? సో ఓల్డ్ స్ట్రిప్ అంటే గివెన్ లిమిట్స్. గివెన్ లిమిట్స్ ఏమున్నాయి? ఫస్ట్ వేరియబుల్ లిమిట్స్ రాసుకోండి, ఎందుకంటే ఎక్స్ లిమిట్సే ఫస్ట్ కదా రాస్తాము. సో x ఈజ్ ఈక్వల్ టు y టు x ఈజ్ ఈక్వల్స్ టు a, అవునా? తర్వాత కాన్స్టెంట్ లిమిట్స్, y లిమిట్స్, y ఈక్వల్ టు 0 to a, y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు a, అవునా? ఆ తర్వాత న్యూ స్ట్రిప్ లిమిట్స్. న్యూ స్ట్రిప్ అంటే ఏంటి? RS. న్యూ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారు? RS తో డినోట్ చేస్తారు. సో న్యూ స్ట్రిప్ లిమిట్స్ రాయక ముందు ఫస్ట్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేయండి. మామూలుగా అయితే ప్రతి క్వశ్చన్లో ఇంతవరకు మనం 4 క్వశ్చన్స్ చేసాం. 4 క్వశ్చన్స్లో కూడా వర్టికల్ స్ట్రిప్ ఇస్తూ ఉంటాయి, మళ్ళీ మనము హారిజాంటల్ స్ట్రిప్గా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ హారిజాంటల్ స్ట్రిప్ని వర్టికల్ స్ట్రిప్గా చేంజ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది. తర్వాత ఇంతకు ముందు మనము ఇది P తెలుసు, ఇది Q, P దేన్ని టచ్ చేస్తుంది? y ఈక్వల్ టు x. y ఈక్వల్ టు x అంటే లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y ఈక్వల్ టు x ని x ఈక్వల్ టు y గా రాసుకున్నాం అంతే, తిప్పించి రాసుకున్నాం, ఫ్లిప్ చేసి రాసుకున్నాం అంతే, వేరే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. Q దేన్ని టచ్ చేస్తుంది? x ఈక్వల్ టు a అనే లైన్ ని టచ్ చేస్తుంది. మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే కిందికి వస్తుంది, కింద x యాక్సిస్ ని టచ్ చేస్తుంది, y ఈక్వల్ టు 0, పైకి y ఈక్వల్ టు a ని టచ్ చేస్తుంది. ఇది స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది, సరేనా? ఇప్పుడు ఇదే స్ట్రిప్ ని, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రిప్ ని నిలువుగా డ్రా చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుందంటే R అవుతుంది, ఇదేమవుతుందంటే S. R దేన్ని టచ్ చేస్తుంది? x యాక్సిస్ ని. x యాక్సిస్ అంటే ఏంటి? y ఈక్వల్ టు 0. y యాక్సిస్ పైన S దేన్ని టచ్ చేస్తుంది? y ఈక్వల్ టు x. కాబట్టి స్ట్రిప్ యొక్క బాడీ లిమిట్స్ రాస్తున్నాను, y ఈక్వల్ టు 0 టు y ఈక్వల్ టు x. మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ y యాక్సిస్. y యాక్సిస్ అంటే ఏంటి? x ఈక్వల్ టు 0 టు ఇక్కడ రైట్ సైడ్ ఎంత వరకు వస్తుంది? x ఈక్వల్ టు a వరకు వస్తుంది, సరేనా? గుర్తుపెట్టుకోండి, ఇది R అవుతుంది, ఇది S అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేది P, ఇది రైట్ సైడ్ ఉండేది Q అవుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఒకసారి రాసుకొని మనము, ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, బాగా చూడండి. ఫస్ట్ ఏం రాసుకుంటానంటే y ఈక్వల్ టు 0 టు a రాసుకుంటాను. తర్వాత x ఈక్వల్ టు y టు x ఈక్వల్ టు a రాసుకుంటాను. x డివైడెడ్ బై x² ప్లస్ y² అని రాసి ఇక్కడ dx dy గా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, మనము చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే dx dy నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? dy dx గా మారినప్పుడు x ఏమవుతుంది? కాన్స్టెంట్. అఫ్ కోర్స్ కింద కూడా x కాన్స్టెంటే, కాకపోతే దీన్ని మనం బయట తీయలేము, కానీ పైన ఉన్న x ని బయట రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, న్యూ లిమిట్స్ రాసుకోవాలా. న్యూ లిమిట్స్ అంటే ఏంటి? x ఈక్వల్ టు 0 టు a, ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్, x బయటికి వచ్చేస్తుంది ఎందుకంటే అది కాన్స్టెంట్. తర్వాత y ఈక్వల్ టు 0 టు x అని చెప్పి రాసుకుంటాను. ఇక్కడ 1 డివైడెడ్ బై ఏం రాసుకుంటానంటే x² ప్లస్ y² dx dy ని dy dx గా రాసుకుంటా. మరి ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయాలి. ఏం ఆ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ 1 బై a² ప్లస్ x² dx is equal to 1 by a tan inverse of x by a plus c. ఈ ఫార్ములా మనకు 9th స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ లో వస్తుంది. ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మనం నేర్చుకున్నాం ఈ ఫార్ములా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే, ఏ వాల్యూ అంటే x అండి, బాగా గుర్తుపెట్టుకోండి. y వాల్యూ అంటే x, అర్థమవుతుందా? ఇక్కడ x అంటే y, ఈ ఫార్ములాలో x అంటే y, a అంటే x. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x ఉంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y ఉంది. కాబట్టి y ని మనం ఏమనుకుంటామంటే x అనుకుంటాం, x ని ఏమనుకుంటామంటే a అనుకుంటాం. అదే డిఫరెన్స్. సో ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. x ని a అనుకుంటున్నాను, y ని x అనుకుంటున్నాను, ఓకేనా? సరే, ఆ ఫార్ములా ప్రకారము నేను
ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటెగ్రల్ x ఈక్వల్ టు 0 to a అని రాసుకున్నాను. x అలాగే ఉంటుంది. ఫార్ములాలో ఏముంది, దీనికి మాత్రం నేను ఫార్ములా యూజ్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫార్ములాలో 1/a ఉంది. a అంటే x కాబట్టి 1/x. ఆ తర్వాత tan ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే ఏంటి, y. a అంటే ఏంటి, x. y/x అని రాసుకున్నాను. ఇది కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనం కేవలం లిమిట్స్ దేనికి అప్లై చేస్తామంటే దీనికి మాత్రమే లిమిట్స్ అప్లై చేస్తాం. అంటే y ఈక్వల్ టు 0 to x. ఎక్కడ y ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పర్ లిమిట్, తర్వాత లోయర్ లిమిట్ 0. సో x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కేవలం 1 ఉంటుంది. 1 రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. x ఈక్వల్ టు 0 to a అలాగే ఉంటుంది. మరి ఇక్కడ లోపల లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, y ప్లేస్ లో x పెడితే tan ఇన్వర్స్ ఆఫ్ x/x అంటే 1 వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ 0 పెడితే 0/x అంటే 0 అయిపోతుంది. లాస్ట్ లో dx రాసుకోవాలి. అవునా. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4, tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 కాబట్టి సో వీ కెన్ రైట్ ఇట్ యాస్ ఇంటెగ్రల్ x ఈక్వల్ టు 0 to a అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం π/4 మైనస్ 0 వస్తుంది. అవునా. π/4 మైనస్ 0 అంటే ఎంత, π/4 వస్తుంది. కాకపోతే π/4 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటాను. ఇక్కడ dx మాత్రమే రాసుకున్నాను. ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది. సో π/4 అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ a. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, తర్వాత లోయర్ లిమిట్ అంటే a మైనస్ 0 వస్తుంది. x ప్లేస్ లో a పెడితే a మైనస్ 0. a మైనస్ 0 అంటే a వస్తుంది. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ πa/4. సో గివెన్ ఇంటెగ్రల్ యొక్క ఆన్సర్ ఎంత అంటే πa/4. అర్థమవుతోందా. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.